కీడు చేయకుండా తన చేతిని బిగబట్టువాడు ధన్యుడు. నీ హృదయంలోకి మరొక ఆలోచన రాకముందే, నీ హృదయంలోనికి వేరొక పాపము రాకముందే, నీ హృదయంలోనికి దేవుని వాక్యమును వినాలనే ఆ ఆసక్తి కోల్పోక మునిపే నువ్వేం చేయాలంటే, తన చేతిని బిగబట్టువాడు ధన్యుడు. ఆ ప్రకారమే చేసి రూఢిగా గైకొను నరుడు కూడా ధన్యుడండి. నువ్వు ఆ ప్రకారం చేసి నువ్వు మందిరంకు వెళ్ళి నీ వాక్యముని విని ఆ వాక్యమును రూఢిగా నమ్మిన ఎడల, అంటే దాన్ని ఖచ్చితముగా జరుగును. ఆ వారమంతా నువ్వు ఆ వాక్యమును పట్టుకొని ఆధారపడి నిలబడి నడిచినప్పుడు, ప్రియ సహోదరి సహోదరుడా, అటువంటి ధన్యుడు మరెక్కడ ఉండడు. యెహోవాను హత్తుకొను అన్యుడు నిశ్చయముగా యెహోవా తన జనులలో నుండి నన్ను వెలివేయనని అనుకోవద్దు. మీకు తెలియదండి, దేవుడు ఏర్పాటు చేసుకున్న ఎవరినైనా సరే కానీ దూరం పెట్టే దేవుడు కాదు, వెలివేసే దేవుడు కాదు. ప్రియ సహోదరి సహోదరుడా, నీవెప్పుడైతే యథార్థముగా ఉండి